మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. ఈ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారి ప్రత్యేకత గురించి చెప్పాలంటే అమ్మవారు పంచముఖ స్వరూపిణి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు పంచభూతాల స్వరూపిణి. ఇంకా ఈ అమ్మవారి గురించి దర్శన విశేషత లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసారకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికేశ్వరం మాట్లాడుతున్నామండి. దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజున 3వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రాతకాలార్చన, అమ్మవారికి బాలభోగ నివేదన, మంగళార సేవ ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారి స్వరూపాన్ని గరకన పెట్టి ప్రత్యేక అభిషేకాలు అవి చేయడం జరిగింది. అలాగే మన ముఖమండపంలో లక్షకుంకుమార్చన ఇప్పుడే పూర్తయింది. అలాగే కళావేదిక మీద చెండు హోమం జరుగుతోంది. 12 గంటలకి అమ్మవారికి పంచభోగాలతో మహానివేదన కార్యక్రమం. అలాగే సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచాహార సేవ, 7 గంటలకి సహస్రామ కుంకుమపూజతోటి ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా మనం నిన్న కూడా చెప్పుకున్నట్టుగా ఈరోజు చెప్తున్నాం. అమ్మవారి మూలవారాటికి ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఉత్సవమూర్తికి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ 10 రోజులు కూడా 10 అలంకరణలు చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి గాయత్రీమాత దేవి అలంకరణ చేయడం జరిగింది. గాయత్రీమాత అంటే వేదాలకు అధిపతి ఆవిడ. వేదాలంటే ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వవేదం, సామవేదం, ఈ 4 వేదాలన్నింటిలో కూడా అధిపతి ఆవిడే. కాబట్టి మనకి మంచి జ్ఞానం, మంచి బుద్ధిని ఇవ్వాలంటే ఆ రూపంలో అమ్మవారు దర్శించుకుంటే మనకి మంచి జ్ఞానం, బుద్ధి కూడా మనకి సంక్రమిస్తాయి. కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం కూడా గాయత్రీమాత అలంకరణలోన వేదపారాయణ వేద సభ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఎలా అయినా విశేషంగా జరిపించాలని ఈవో గారు సంకల్పించి ఈ ప్రతి సంవత్సరం కూడా 4:30-5 నిమిషాలు ప్రారంభమయ్యే సభని ఈ సంవత్సరం 3ంటికి మేము మొదలుపెట్టి 7 వరకు కూడా ఈ సభా కార్యక్రమం జరుగుతుంది. ఈ సభలో నందేవార్డు గారు అయితే భాస్కర్పట్ల శర్మ గారిని వైజాగ్ నుంచి ప్రత్యేక ఆహ్వానంగా ఈవో గారు నేను కూడా పిలవటం జరిగింది. ఆయన వేదాల యొక్క విషయాలు మనకు చెప్పడమే కాకుండా మంచి సామవేదం, ఈ వేదాల సామవేదం ఆయన బాగా సంగీత రూపంలో ఆయనకు కూడా వచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకి తెలియని విషయాలన్నీ తెలుసుకుని మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎన్నో మనకి తెలియని విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సభలో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సభకు అందరూ కూడా హాజరయ్యి ఆ వేదమాత అయినటువంటి గాయత్రీదేవి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ జై మావులమ్మ తల్లికి జై. మావులమ్మ జై జై శ్రీ మావులమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఏం చేసిన ప్రముఖ ఎలవేల పారాధ్యాయం శ్రీ మావులమ్మ అమ్మవారు దేవస్థానం దసరా మహోత్సవాల భాగంగా ఈరోజు గాయత్రి అలంకారం జరుగుతుంది. మనిషి మేధాశక్తికి, జ్ఞానానికి ప్రతీకగా నిలిచి ఈ అమ్మవారు మావుళ్ళమ్మవారి దగ్గర గాయత్రి రూపంలో ఉన్న మావుళ్ళమ్మవారి దగ్గర వేదసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వేదసభ సందర్భంగా సామాన్య జనానికి కూడా వేదంలోని దృగ్విషయాలు లేకపోతే అమ్మవారి తల్లి వైభవ విశేషాలు సామాన్య జనానికి అర్థం అవడానికి వీలుగా విశాఖపట్నం చెందిన బ్రహ్మర్షి భాస్కర్పట్ల సత్యప్రసాద్ శర్మ గారిని నేను ప్రధాన అతిథిగా ఆహ్వానించడం జరిగింది. దీంట్లో ఆయన మధ్యలో వ్యాఖ్యానం చెప్పి సామాన్య జనానికి అర్థమయ్యేలా చేస్తారు. మనిషికి అవసరమైన జ్ఞానం వేదాల నుంచే రావాల్సి ఉంది. అంచేత ఆ వేదసభలో ప్రజలు స్ఫూర్తి పొంది, భక్తులు స్ఫూర్తి పొంది వాళ్ళు తరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారిని గాయత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం ద్వారా మనం జ్ఞానంతో అలరాడడానికి అవకాశం ఉంది. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. దగ్గర చిన్న పల్లెటూరు. అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం. గాయత్రి తల్లి అవతారం అంటే ఈరోజు మేమేదో మా బాబుకి ఇల్లు కట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చి చీర జాకెట్ ఇస్తానన్నాను. అమ్మవారు మా కోరిక నెరవేర్చింది. అందుకనే ఆ అమ్మ దగ్గరికి మళ్ళీ మొక్కు తీర్చుకుంటాకు వచ్చాం. ఆ తల్లి అంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ అందరికీ ఫేమస్ మావుళ్ళమ్మ అంటే మావుళ్ళమ్మే బంగారు తల్లి. అమ్మవారండి మావుళ్ళమ్మ గుడికి రావాలని వచ్చానండి. మావుళ్ళమ్మ గుడికి రావాలని వచ్చానండి, చూడాలని, నా కోరికలు తీర్చాలని ఆ తల్లి వచ్చానండి. ఉంటాకి ఇల్లు లేదండి, అమ్మ ఇస్తుందని వచ్చానండి.
మావులమ్మ అంటే తీర్థమ్మ చాలా అందంగా జరిపిస్తున్నారు. ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందం వచ్చేస్తుంది అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి. అమ్మని చూస్తే కళ్ళు చెదిరిపోతే ఆనందంతో నిండిపోయి ఉందమ్మ మనసు. ఈ ఆనందం అందరికీ ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని ఆ తల్లిని కోరుకుంటున్నానమ్మా నేను. ఆ తల్లివారు అనుగ్రహం వల్ల ఈ పల్లెటూరు నుంచి, పక్క పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి అందరూ వస్తారు. ఆవిడ చల్లని ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అమ్మవారు ప్రతిరోజు వస్తాం, మేము ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఆవిడ దర్శనం అన్ని శుభాలకి జయప్రదం అని మేము అనుకుంటాం. అందరూ కూడా ప్రజలు అనుకుంటారు, ఎన్నో పల్లెటూరు నుంచి, పక్క గ్రామాల నుంచి వస్తారు. మరి అటువంటి మహాతల్లి ఈవిడ అనుగ్రహం చాలా బాగుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. దానివల్ల సకల శుభాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. చూసారు కదండి, అమ్మవారి దర్శన విశేషతల గురించి తెలుసుకున్నాము. మరిన్ని వీడియోస్ మీ ముందుంటాము. సుమన్ టీవీ భీమవరం.